Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచరించవలసిన ధర్మములు. రావి చెట్టు విశిష్టత. గణగాపురమున సోమనాథ శర్మ అనే బ్రాహ్మణుడు, ఆయన సహధర్మచారిణి గంగాంబ ఉన్నారు. గంగాంబకు 60 సంవత్సరముల వయసు వచ్చినను వారికి పుత్ర సంతతి కలగలేదు. ఆమె ప్రతినిత్యము శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని దర్శించి అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణలు చేస్తూ ఉండేది. ఒకసారి శ్రీగురుడు, అమ్మ, ఇలా మమ్ము సేవిస్తున్నావు, నీ కోరిక ఏమి అని అడిగారు. స్వామి, మాకు తిలోదకాలిచ్చి పున్నామ నరకము నుండి తప్పించుటకు కుమారుడు కలగలేదు. ఇప్పుడా నాకు వయస్సు దాటింది. మరుజన్మలోనైనా నాకు సంతాన ప్రాప్తిని ప్రసాదింపుమని వేడుకుంది. శ్రీగురుడు, సౌభాగ్యవతి, నీవు ఈ జన్మలోనే సంతానవతి వగునట్లుగా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. నీ కోరిక ప్రకారము ఈ జన్మలోనే నీకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలుగుతారని దీవించారు. అప్పుడు గంగాంబ బిడ్డల కొరకు తాను అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణలు చేసేదానినని, కానీ ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసినందువలన కలుగు ఫలితమేమి అని అడిగింది. అమ్మ, నీవు చేసిన రావి చెట్టు ప్రదక్షిణలు నీకు ఎంతో మేలు కలిగింది. ఈ భీమా అమరజా నదుల సంగమములో ఉన్న ఈ అశ్వత్థ వృక్షములో నేను ఎల్లవేళలా ఉంటాను. అందువలన దీనికి అశ్వత్థ నారాయణుడని ప్రసిద్ధి కలిగింది అని గంగాంబకు శ్రీగురుడు చెప్పగా ఆ వృక్ష మహత్యమును తెలుపమని ప్రార్థించింది. ఈ అశ్వత్థ వృక్ష మహత్యమును గురించి బ్రహ్మాండ పురాణములో చెప్పబడింది. రావి చెట్టు మొదలు బ్రహ్మము, మధ్య భాగము విష్ణువు, పైభాగము రుద్రుడు కనుక ఈ రావి చెట్టును పూజించిన త్రిమూర్తులను పూజించినట్లే. ఇంద్రాది దిక్పాలకులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు ఈ వృక్ష శాఖలను ఆశ్రయించి ఉన్నారు. బ్రాహ్మణులు, మహర్షులు, గోవులు, వేదములు, సప్త సముద్రములు, పుణ్యనదులు ఈ వృక్షపు కొమ్మలలో ఉన్నవి. ఈ రావి చెట్టు మూలములో అకారము, కాండమున ఉకారము, ఫలములు మకారముగా నుంచి ఈ వృక్షమును ప్రణవస్వరూపముగా ధ్యానించబడుచున్నది. ఈ అశ్వత్థ వృక్ష ప్రదక్షిణము చైత్ర ఆషాఢ పుష్యమాసములందును గురు శుక్ర మూఢములందును తారాబల చంద్రబలములు కలిసి రాని వేళ అశ్వత్థ వృక్షమును సేవించరాదు. అట్లే ఆది సోమ శుక్రవారములలోనూ సంక్రమణ సమయమున నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయిన తరువాత ఈ వృక్షమును సేవించరాదు. శుభ సమయములో శిరస్నానం ఆచరించి శుచి అయి ఏమియు భుజింపక ప్రదక్షిణలు ప్రారంభించవలెను. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతో స్నానం చేసి ఆరిన వస్త్రములు ధరించి సంకల్పము చెప్పుకొని గణపతిని పూజించి అశ్వత్థ వృక్షమునకు పురుష సూక్తాదులతో 7 సార్లు అభిషేకము చేసి మరలా స్నానము చేసి పట్టు వస్త్రములు ధరించి ఈ అశ్వత్థమునకు షోడశోపచార పూజ సల్పి మౌనముగా గాని విష్ణు సహస్రనామ పఠనముతో గాని చెట్టుకు ప్రదక్షిణ చేయవలెను. ఇట్లు చేసిన మహాపాపములు నశించును. శనివారం రోజున అశ్వత్థ వృక్షమును పూజించి మృత్యుంజయ మంత్రముతో తాకినను అపమృత్యువు తొలగును. కోణస్థ పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరీ శనైశ్చ రోమందః పిప్పలాదేవ సంస్తుతః. శనివారము రావి చెట్టు మొదట కూర్చుని ఈ శ్లోకమును జపించిన శనిపీడ తొలగును. గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానము చేసిన పాపము తొలగును. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనము పెట్టిన 1,000,000 బ్రాహ్మణ సమారాధన ఫలితము కలుగును. గాయత్రి మంత్రానుష్ఠానము వలన 4 వేదముల పారాయణ ఫలితము కలుగును. రావి చెట్టు స్థాపించిన 42 తరముల వారికి స్వర్గప్రాప్తి కలుగును. ఈ చెట్టును నరికిన మహాపాపము కలుగును. ఈ ప్రదక్షిణల వ్రతము ఆచరించువారు ప్రదక్షిణలాచరించు సంఖ్యలో 10వ వంతు హోమమునకు 10వ భాగము బ్రాహ్మణ సమారాధన చేయవలెను. బంగారు రావి చెట్టు, దూడతోనున్న ఆవును, నూతన వస్త్రములు, నువ్వులు, వెండి నాణెమును వేదవిధుడగు బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను. ఇది అంతయు బ్రహ్మచర్యం అవలంబించి ఇంద్రియ నిగ్రహముతో నుండి ఆచరించవలెను. అప్పుడు అభీష్టము తప్పక నెరవేరునని శ్రీగురుడు గంగాంబకు చెప్పి
ఎట్టి సంకోచము లేక నీవు ఆచరించుము, నీ కోరిక తీరగలదని శ్రీగురుడు ఆశీర్వదించెను. శ్రీగురుడు చెప్పినట్లు అశ్వత్థ ప్రదక్షిణలు మొదలగునవన్నీ చేయుచుండగా 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నములో ఒక బ్రాహ్మణుడు ఉదయమే శ్రీగురుడు నీకు ఇచ్చు ప్రసాదమును ఇవ్వగానే తినమని చెప్పాడు. అట్లే 4వ రోజు అశ్వత్థ ప్రదక్షిణలు ఆచరించి దంపతులు శ్రీగురుని చేరి ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు ఆమెకు 2 ఫలములు ఇచ్చి, నీవీ ఫలములను తినుము, నీకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలుగుదురని చెప్పెను. శ్రీగురుని ఆశీస్సుల వలన ఆమె రజస్వలయ్యి 5వ రోజున భర్తతో సమాగమమై గర్భము ధరించి 9 మాసములకు ఒక ఆడపిల్లను ప్రసవించింది. ఆ బాలికకు సరస్వతి అని నామకరణం చేశారు. మరలా శ్రీగురుని దర్శించగా ఆ బిడ్డను దీవించారు. సద్గుణ సంపన్నుడు పండితుడైన కుమారుని ప్రసాదించమని గంగాంబ కోరగా స్వామి అట్లే అగునని ఆశీర్వదించెను. త్వరలో గంగాంబకు కుమారుడు జన్మించెను. అతనికి నృసింహ అని శ్రీగురుడు నామకరణం చేశాను. అతను తరువాత రోజులలో మహాపండితులైన 5గురు పుత్రులను పొందాడు. గంగాంబ కుమార్తెకు యజ్ఞదీక్షితుడనే పండితునితో వివాహమైంది కనుక శ్రీగురుని కృప వలన సాధ్యము కానిది ఏదీ లేదు అని సిద్ధుడు నామధారకునికి వివరించెను. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.